ఏపీ స్పీకర్ కార్యాలయంలో ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. ఉండవల్లి శ్రీదేవి అలాగే మేకపాటి విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం వివరణ ఇవ్వటానికి 4 వారాల గడువు కోరారు ఇద్దరు ఎమ్మెల్యేలు. అటు కోటంరెడ్డి, ఆనంను విచారించనున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అయితే తమపై చర్యలు తీసుకోవటానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పుడు ఓటింగ్ వేయలేదని వారు స్పష్టం చేశారు. అయితే టీడీపీ రెబల్స్ మీద వేటు వేస్తారో లేదో కూడా చూస్తామన్నారు. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చనే రీతిలో సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. అంతేకాదు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టులో ఈ రెబల్ ఎమ్మెల్యేలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ వర్షన్ వినకుండా, మెటీరియల్ ఇవ్వకుండా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్టుగా పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే ఆ నోటీసులు రద్దు చేయాలని కూడా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు పిటిషన్లో కోరారు. మొత్తానికి లంచ్ మోషన్ పిటిషన్ వేశారు వైసీపీకి చెందిన 4 రెబల్ ఎమ్మెల్యేలు. ఇంకా దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు 4 కూడా తమ అనర్హతకు సంబంధించి స్పీకర్ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ అయితే కొద్దిసేపటి క్రితమే దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ కూడా ఏపీ హైకోర్టు అనుమతి కూడా ఇవ్వడం కూడా జరిగింది. లంచ్ బ్రేక్ తర్వాత, అంటే 2 గంటల సమయం తర్వాత ఈ పిటిషన్ మీద న్యాయస్థానం కూడా విచారణ జరగబోతుంది. ప్రధానంగా కూడా ఈ విచారణ అర్హతకు సంబంధించి, ఏదైతే అనర్హతకు సంబంధించి స్పీకర్ ఇచ్చిన నోటీసుకు సంబంధించి తమ వాదన ఇంతవరకు వినలేదు. అదేవిధంగా తమకు ఆ డాక్యుమెంట్ మెటీరియల్ కూడా ఏమీ ఇవ్వకుండానే ఏకపక్షంగా ఈ అనర్హతకు సంబంధించి విచారణకు హాజరు కావాలి అనే అంశాన్ని స్పీకర్ నోటీస్ ద్వారా తెలియజేశారనే విషయాన్ని పిటిషన్ లో కూడా తెలియజేయడం కూడా జరిగింది. ఇందులో భాగంగా మెటీరియల్ ఇవ్వలేదనే అంశంతో పాటుగా స్పీకర్ విచారణకు రావాలి అనే అంశానికి సంబంధించి ఇచ్చిన నోటీసులను కూడా రద్దు చేయాలని పిటిషన్ లో 4 వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అటు అందరూ కూడా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత విచారణ జరపబోతుంది. ఎటువంటి ఆదేశాలు ఇస్తారనేది కొంత ఆసక్తిగా మారిన నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి వెళ్లి తమ వెర్షన్ కూడా చెప్పిన నేపథ్యంలో అంతకు ముందే 29వ తారీఖున హాజరు కావాలని ఇచ్చిన నోటీసుల మీద ప్రస్తుతం ఏపీ హైకోర్టులో అయితే లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలైంది. దానికి సంబంధించి విచారణ అయితే జరగబోతుంది. భోగి, పర్టికులర్గా పిటిషన్లో ఎటువంటి అంశాలని రెబల్ ఎమ్మెల్యేలు ప్రస్తావించడం జరిగింది శ్రీకాంత్? ప్రధానంగా కూడా తమ వాదన ఎందుకు అసలు ఈ వ్యవహారానికి అనర్హతకి సంబంధించి ఈ విచారణకి రావాలి, హాజరు కావాలని స్పీకర్ నోటీసు ఇచ్చే ముందు తమ వెర్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అది చట్ట విరుద్ధంగా చేశారు కాబట్టి తమ వాదన కూడా వినకుండానే నోటీసు జారీ అయ్యారు అనేది రెబల్ ఎమ్మెల్యేలు తమ పిటిషన్ లో పేర్కొన్న అంశం. అదేవిధంగా ఆ చట్ట విరుద్ధంగా ఈ నోటీసులు కూడా 29న రావాలని అందించారు కాబట్టి ఆ నోటీసులను రద్దు చేయాలి. ఈ 2 అంశాలే ప్రధానంగా తమ పిటిషన్ లో 4 ఎమ్మెల్యేలు కూడా పేర్కొనటం కూడా జరిగింది. ఈ 2 అంశాల మీదే మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ మీద అయితే హైకోర్టు విచారణ జరగబోతుంది. బోకి, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఏపీ స్పీకర్ కార్యాలయంలో ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి విచారణకు హాజరయ్యారు. వివరణ ఇవ్వటానికి 4 వారాల గడువు కోరారు ఇద్దరు ఎమ్మెల్యేలు. అటు కోటంరెడ్డి, ఆనంను విచారించనున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అయితే తమపై చర్యలు తీసుకోవటానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పుడు ఓటింగ్ వేయలేదని స్పష్టం చేశారు. అయితే టీడీపీ రెబల్స్ మీద వేటు వేస్తారో లేదో చూస్తామన్నారు. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అనే రీతిలో సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. ఇక మరోపక్క విచారణకు హాజరవుతూనే మరోపక్క హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు
వైసీపీకి చెందిన 4 రెబల్ ఎమ్మెల్యేలు కొద్దిసేపు క్రితమే ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. ప్రధానంగా ఈ పిటిషన్లో తమ వర్షన్ వినకుండా మెటీరియల్ ఇవ్వకుండా విచారణకు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు అంటూ పిటిషన్లో పేర్కొన్నారు. నోటీసులు రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆ పిటిషన్లో కోరారు.